హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో చేపల పులుసు చేస్తున్నాను. రైస్లో అయినా చపాతీలో అయినా ఇలా చేపల పులుసు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొర్రమట్టలు తీసుకున్నాను 1 కేజీ. మీరు ఏ ఫిష్ అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ తీసుకొని ఫిష్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి పెట్టాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలాంటి వెడల్పు ప్యాన్ తీసుకోండి. మనకి ఫిషెస్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మాడకుండా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 15 to 20 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు కారం కలిపి పెట్టాం కాబట్టి ఫిష్కి మనం స్పైసీకి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఉప్పు కారం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా చాలా తక్కువ వేసిన నేను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఎల్లిపాయలు వేసినాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి కొద్దిగానే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొద్దిగా పసుపు. ఇవంతా కూడా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పేస్ట్ మొత్తం ఎక్కడ మాడకుండా ఈ మసాలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం చక్కగా వేగించుకోవాలి. మసాలా వేగితేనే మనకి గ్రేవీకి టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ చింతపండు తీసి పెట్టుకున్నా. నేను ఇక్కడ 1/2 అవర్ పాటు చింతపండు పెట్టుకున్నా. ఇది అంతా ఇప్పుడు స్క్వీజ్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాము. ఇది ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్వీట్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా. ఇది 1/2 పాత చింతపండు, 1/2 కొత్త చింతపండు వేసిన. జనరల్గా పాత చింతపండు వేస్తేనే పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. అందుకే కొంచెం నేను పాత చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేసిన. ఇది అంతా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి సరిపడే అంత గ్రేవీకి సరిపడే అన్ని వాటర్ వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మొత్తం మరిగించుకోవాలి. ఈ పులుసు లైట్గా ఇలా మరిగేటప్పుడు 3 to 4 పచ్చిమిర్చి ఇలా స్లైస్ చేసుకొని వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు బాగా మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతేనే టేస్ట్ బాగా వస్తుంది. 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకొని స్లోగా అన్నీ వేసుకోవాలి. ప్యాన్కి అన్నీ కూడా ఈవెన్గా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని ఇలా లైట్గా కలుపుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సైడ్ నుంచి లైట్గా కలుపుతూ మిక్స్ చేసుకుందాం. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకొని మనం ఈ స్టేజ్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఇంకా కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కారం వేసుకొని మెల్లగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా సైడ్ల నుంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేయొద్దు, తొందరగా విరిగిపోతాయి ఫిషెస్. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అడ్జస్ట్ చేసుకొని
సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొర్ర మట్టలు తీసుకున్నా కదా! ఏ ఫిష్ అయినా సరే ఇదే ప్రాసెస్‌గా చేయండి. చాలా టేస్టీగా ఉంటది. జనరల్‌గా చేపల పులుసు చేసిన దానికంటే కూడా చేసిన తర్వాత 4, 5 అవర్స్ అయినాక సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా సూపర్బ్‌గా ఉంటది. ఆ చేపల ముక్కలకి మనం వేసే చింతపండు పులుసు కానీ, ఉప్పు, కారం కానీ చక్కగా పట్టుకొని చాలా టేస్టీగా అవుతది. చపాతీలో అన్నా, రైస్‌లో అయినా చాలా సూపర్బ్‌గా ఉంటది. ఇలా స్పైసీగా వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా తింటే చాలా సూపర్‌గా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్‌లో నాతోని షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.